మక్బూల్ షర్వానీ అనేటువంటి కుర్రవాడు 19 ఏళ్ల కుర్రవాడు పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్ మీద దాడి చేసినప్పుడు కాశ్మీర్ వ్యాలీలో నిలబడి భారత సైన్యానికి మద్దతు ఇస్తూ ప్రజలకు చెప్తూ ఉన్నాడు. అతను పాకిస్తాన్ సైన్యానికి దొరికాడు. 19 ఏళ్ల కుర్రాడని చూడకుండా అతన్ని చిత్రహింసలు పెట్టారు. అతన్ని సిలువ ఎక్కించి సిలువ వేశారు. ఆశ్చర్యం, వాళ్ళు ఎందుకు పని చేశారు నాకు తెలియదు. అతన్ని మేకులు కొట్టి సిలువ వేశారు. 19 ఏళ్ల కుర్రవాడిని కింద పాకిస్తాన్ సైన్యం నిలబడి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పని చెప్పారు. ఆ కుర్రాడు సిలువ మీద నిలబడి విలవిలలాడుతూ రక్తం వస్తున్నప్పుడు ఆ మాట చెప్పకుండా హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలని చెప్పాడు. అతని బాడీలో 14 బుల్లెట్లు ఉన్నాయి. భారతదేశ సైన్యం 3 రోజుల తర్వాత వచ్చి ఆ బాడీని దింపింది. ఈ కథ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలియాలి. పాఠ్యాంశాలు లేదు ఎక్కడ. ఇలాంటి కథలు నేను 100 చెప్తాను, 10 కాదు. యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్ రూట్స్. మన యొక్క చరిత్రని, మన గురించి నెత్తురు ఎవరు తారపోసాడు, మన కాళ్ళ కింద ఎవరి నెత్తురుందో మనం మర్చిపోయినాం. ఇది బాధ్యత. దీన్ని గుర్తుపెట్టుకోవడం బాధ్యత. ఈ బాధ్యత ముస్లింలకు గుర్తులేదు, ఈ బాధ్యత హిందువులకు గుర్తులేదు.